అన్ని మెటీరియల్ అన్ని సీజ్ చేసేయండి. సర్కులర్ చూపించి సీజ్ చేయండి. ఎట్లా సీజ్ చేస్తారు? ప్రైవేట్ ప్రాపర్టీ మీరు ఎట్లా టచ్ చేస్తారు? సర్కులర్ చూపించి మేము మా యూనివర్సిటీలో మాకు రావద్దని ఎందుకు సర్కులర్ చూపి కదా సర్కులర్ యూనివర్సిటీ రావద్దని పబ్లిక్ యూనివర్సిటీ ఒకటి పబ్లిక్ యూనివర్సిటీ మీరు చెప్పడానికి కూడా ఉండదు. మీకు సర్కులర్ తీసుకొని చెప్పండి మేము వెళ్ళిపోతాం. చెప్పండి క్లాసెస్ ఫోన్ చేయండి. మన ప్రిన్సిపాల్ ఇంకొకరు మీరు చేయండి. మీరు రావద్దంటారు కదా చూపిండి. ఆర్డర్ చూపిండి. మాకు ఉంటే వర్బల్ ఆర్డర్ మాకు ఉంటే ఆర్డర్స్ 40 హంగామా కాదు. మాకు చూపి క్యాంపస్ లెటర్ చూపి యూట్యూబ్ చూపి మీడియా రావద్దన్నా నువ్వు అసలు మీడియా రావద్దన్నా నువ్వు మీడియా రావద్దన్నా చూపి అన్నా నువ్వు చూపి ఫస్ట్ చూపి నువ్వు చూపి సాక్షి వేరు టీవీ 9 వేరు అని మాట్లాడుతున్నావు. రిజిస్టర్ నుంచి ఆర్డర్ తీసుకొచ్చి లెటర్ చూపి నువ్వు వెళ్ళిపోతాం. ఆర్డర్ ఏ సీఎం రేవంత్ రెడ్డి అన్న చెప్పిండా? ఎవరు చెప్పారు? మొన్న వచ్చి యూనివర్సిటీలో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు పిల్లగాళ్ళు వాళ్ళు నష్టపోయారు, వాళ్ళు చచ్చిపోతారంట. యూనివర్సిటీలో చనిపోయినా కానీ ఏం కాదు, యూనివర్సిటీ ఇష్యూ అయితే మాట్లాడాలి అంతేనా? యూనివర్సిటీలో ఏదైనా చనిపోయి యూనివర్సిటీ సంబంధించి గంజాయి కొట్టిన వాళ్ళ మీద మాట్లాడారు. రాత్రి కూడా వచ్చి ఇక్కడ గంజాయి కొడుతారు తెలుసా మీకు? నాకు చెప్పిన బయట తీయమా కేసులు బయటికి ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? మరి కష్టపడి నువ్వు పని చేసేటోడి కదా, ఏం చేసిన కేసు చేసినా మరి గంజాయి కొట్టేదాకా ఎందుకు వచ్చింది? ఏం చెప్పి ఎవరు చెప్పిన? కేసులు తీస్తాం మీరు అడగొద్దు. మీరు ఏదన్నా మాట్లాడి రిజిస్టర్ నోటీస్ చూపెట్టాను. మీరు రాదు మాకు కూడా అవసరం లేదు. సర్కులర్ కాదు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. నో మీకు ఇటువంటి మీ యూట్యూబర్స్ ఒకటి రాదు కదా. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చింది? సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిండు? సెక్యూరిటీ వచ్చిండు? ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. సీఎం అయితే మీడియా ఎవరు చెప్పారు? సీఎం రేవంత్ రెడ్డి రావడానికి బయట పర్మిషన్ ఉంటుంది. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది తెలుసా మీకు? రాహుల్ సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది తెలుసా మీకు? యూట్యూబ్ వాళ్ళు కూడా మీడియా కిందికి వస్తారు అని చెప్పి తెలుసా నీకు? తెలిసాక నువ్వు ఎట్లా మాట్లాడాలి? ఎప్పుడన్నా తెలుసుకోను. అవమానిస్తాడా? మీడియాను అవమానిస్తారా? యూట్యూబ్ వేరేనంటే యూనివర్సిటీ బయట కాదు, మీడియా కదా. ఎవరు అని అడుగుతున్నాను. నేనేమన్నా నేను యూనివర్సిటీ బయటికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టొద్దు. సాటిలైట్ వేరు అని చెప్తాను. విద్యాలయాలు కదా. కుమార్ సార్ దగ్గరికే పోదాం మరి బరాబర్ పోదాం. నువ్వు ఫస్ట్ నువ్వు మీడియా కాదు రావడం టీవీ సాఫ్ట్వేర్ మీరు ఆంధ్ర ఛానల్ తీసుకొచ్చి కూర్చోబెడతా అంటవా? ఆంధ్ర ఛానల్ ఇక్కడ తీసుకొద్దాం అంటవా? సాక్షి ఆంధ్ర ఛానల్ ఆంధ్ర వాళ్ళకి ఎక్కడ పెట్టినాను. మాకు ఇన్విటేషన్ వచ్చింది, మేము వచ్చాం. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేలో స్టూడెంట్స్ కదా. కెమెరాలు సీజ్ చేయాలట. రాహుల్ భాయ్ సీజ్ చేయనా? సీజ్ చేసే దమ్ముందా? సీజ్ చేసే దమ్ముందా నీకు?
ఇవ్వాల్సిందే సర్క్యులర్ మాకు చూపెట్టాల్సిందే రావద్దని. మీరు ఫస్ట్ అవమానించారు మమ్మల్ని. మీకు ఏమన్నారు? మీరు సర్కులర్ అడిగినావు కదా, ఆ సర్కులర్ చెప్పండి అన్నా. లేదన్నా డైరెక్ట్ అంటున్నారు సాక్షి టీవీ9 వీటికి ఓకే కానీ యూట్యూబర్స్ కి నాట్ అలౌడ్ అని అంటున్నారు. రికార్డ్ ఉంది, రికార్డ్ ఉంది. అది యూనివర్సిటీ కాదా? అది యూనివర్సిటీ కాదా? మీడియా సౌండ్ రావద్దా? మీడియా సౌండ్ రావద్దా? మీడియా సౌండ్ రావద్దా? ఒకసారి నోటీస్ బోర్డు అది చదువుకున్నాను కదా, ఒకసారి నోటీస్ బోర్డు చూడ ఇక్కడ కావాలి బరాబర్ పెట్టి మరి. అరే పెట్టి అన్న రేపు పొద్దుగా ఏ గుద్దల్లో ముందు కూడా వాడు పెట్టాడు చూస్తాను పెట్టాను. నిన్ను అక్కడ గట్టిగా మాట్లాడినందుకు అది తీసుకుపోయి గ్రూపు నీ ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ గ్రూప్లలో పెట్టినావు నువ్వు. బయట యూనివర్సిటీకి సంబంధించిన గ్రూపు వీడియో నువ్వు ప్రైవేట్ గ్రూప్లో ఎట్లా పెడతావు? నా దగ్గర పోలీసింది, టెన్షన్ పడకు. నీలాగానే సెక్యూరిటీ ఆఫీసర్ చాలా మంది ఇంటర్నల్ గ్రూప్ కాదు బయట. ఓకేనా? యశోద హాస్పిటల్ లేదంటే డెక్కన్ హాస్పిటల్స్ లాంటి సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నటువంటి గ్రూప్లలో పెట్టినావు. యూనివర్సిటీ బయట పెడతావు, ఎట్లా పెడతావు? ఎట్లా పెడతావు? సంబంధించి ఎట్లా పెడతావు అంటున్నా. ఎందుకంటే ప్రిన్సిపాల్ అక్కడ పోయి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేస్తారు. మరి రూమ్ లో ఏంది కరెక్ట్ అని పద్ధతి? మరి మీ సార్ డైరెక్ట్ ప్రిన్సిపాల్ మీటింగ్ పెడతాను కరెక్టేనా? అంటే పేద విద్యార్థి పై రాస్తానా? ఇదేనా కాంగ్రెస్ పాలన? ఇదే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ తోటి వీసులైన పాలన ఇదేనా? ఇదైతే కరెక్ట్ కాదు. నేను ఆమెతోటి కూడా మాట్లాడతా, ఇది ఆమెతోటి కూడా మాట్లాడతా. కరెక్ట్ కాదు. ఎందుకు కాదు చెప్పు? బీసీ ఫోన్ చేయన్న మేము అడుగుతాం, బీసీకి ఫోన్ చేయన్న అడుగుతాం అన్న. నేను ఒక జీవం మీడియా వాళ్ళు ఒకటి అడగటోళ్ళు లేడు, ఒకటి వేసేటోళ్ళు లేడు. కానీ ఈరోజు వచ్చి ఇక్కడ మీడియా వాళ్ళు అడుగుతా, అరే మాకు స్కాలర్షిప్ వస్తారు ఎవరు చెప్పుకోవాలి, మాకు ఫీజు నెంబర్స్ వస్తారు ఎవరు చెప్పుకోవాలి. మీ సార్ ఇస్తాను మరి ఫీజు నెంబర్స్ స్కాలర్షిప్ ఇస్తానా? మరి ఒక్కరోజు ఇవ్వన్నారు, సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇక్కడ ఏదైతే పెద్ద పెద్ద ఇంటర్వ్యూ మాట్లాడారు సర్టిఫికేట్ వస్తారా? మరి అది కరెక్టేనా? మరి ఆయన యూట్యూబ్ ఛానల్ ఆయన పెట్టుకుంటాను. మరి రేపు పొద్దున అయితే మేము మాట్లాడుతుంటే ఒకటి చెప్పు, మా సర్టిఫికేట్ మాకు ఇవ్వను, మా ఫీజు నెంబర్ మాకు ఇవ్వను, ఈ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఇవ్వను. మేము మాట్లాడేమేమను, మేము మాట్లాడమంటున్నాం. మా విద్యార్థుల సమస్యలు మాకు పరిష్కరించాను. మీడియా వాళ్ళు కూడా రారు అన్న. అందరు మీడియా వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది అన్న. అడుగు 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 అడుగనా అడుగు అడుగు అడుగనా అడుగు అన్న. నేనేమంటున్నా అంటే రాహుల్ భాయ్ మాకు సమస్యలు మేము చెప్పుకుంటున్నాం, మాకు సమస్యలు మేము చెప్పుకుంటున్నాం. మీరు ఏమంటారు అంటే ఇప్పుడు మేము ఏమంటారు అంటే మేము మాట్లాడుతూనే వచ్చాం. నేను ఏమంటారు అంటే వీసీ చెప్పు ఇట్లుందని చెప్పు. ఆయన సిఎస్ఓ చీఫ్ సెక్యూరిటీ ఇంకో అన్న మాట్లాడు. నువ్వు సర్క్యులర్ కాదు ఏ తీసుకొచ్చా ఈ రాష్ట్రంలో ఏదైతే ఉద్యమాల గడ్డ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో పేదోని గొంతు వినిపిద్దని ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారులతోటి వీసీ సాబేమో వాళ్ళని పంపించి ఇక్కడ మేము మాట్లాడొద్దని ఆపుతాడు. ఎందుకు మాట్లాడద్దు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏమైనా క్షీణించిందా? రాజ్యాంగం ఏమైనా క్షీణించిందా? భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిండు ఇది ఒక దేశంలో మాట్లాడే హక్కు ఉంది, రాజ్యాంగంలో మాట్లాడే హక్కు ఉంది, ప్రజాస్వామ్యం ఉంది,
మీది ఏదైతే సమస్యలు లేరో ఆ సమస్యల మీద గొంతు విప్పని ఇచ్చిన హక్కు డాక్టర్ భీమరావు అంబేద్కర్ది. ఈరోజు వీసీ సార్ కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించే ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఈరోజు పేదవానికి సమస్యలు ఉన్నాయి, స్కాలర్షిప్ ఇస్తాడు, మరి వీసీ సార్ ఎవరు మాట్లాడినా, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాడు మాట్లాడినా, పెద్ద పెద్ద సార్లు ఏమో ఇంటర్వ్యూలకేమో పెద్ద పెద్ద కుర్చీలకి మైకులు తీసుకపోతే ఒక్కరోజు మాట్లాడు. మాలాంటి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తారని మాట్లాడితే, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారని మాట్లాడితే, ఈ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయాలని మాట్లాడితే, హాస్టల్ సమస్యలు నేను మాట్లాడితే, ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పేదవానికి ఈరోజు విద్యార్థికి ఏం చేస్తలేదు, పేద కుటుంబాలు రోడ్డు మీద పడతానని ఇదే గడ్డ నుండి ప్రశ్నిస్తే ఈ యొక్క వీసీ సారు కాంగ్రెస్ ఏజెంట్ గా మారి, కాంగ్రెస్ కార్యకర్తగా మారి, వీసీ సారు కాంగ్రెస్ కార్యకర్త ఉండాలంటే కండు వేసుకొని రేవంత్ రెడ్డి బదిలయ్యాయి. కానీ పేద విద్యార్థుల వెంబడి ఉండాలంటే ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఇస్తలేదు. వాటి గురించి మాట్లాడు. వెంటనే స్కాలర్షిప్ విడుదలై ఈ యొక్క యూనివర్సిటీకి 100 కోట్ల స్కాలర్షిప్ రావాలి. విడుదల చేసిందా? నీకు కొంచెమైనా ఉండాలయ్యా. 1000 కోట్ల రూపాయలు యొక్క రేవంత్ రెడ్డి ఇస్తాను. రూపాయలు ఇచ్చిందా? నువ్వెటు పోయినావు, రేవంత్ రెడ్డి ఎటు పోయినావు? నువ్వు కనబడతలేవు, రేవంత్ రెడ్డి కనబడతలేడు. మరి ఎడుకోవాలి ఈ రాష్ట్రంలో అంటే 1000 కోట్లు ఇవ్వకపోతే వీసీ సార్ మాట్లాడు, రిక్రూట్మెంట్ ఇవ్వకపోతే మాట్లాడు, ఫీజు రాబోతే మాట్లాడు. కానీ ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళు పేద విద్యార్థులకు మైకులు పెట్టి మీ సమస్యలే ఉన్నాయి, యూనివర్సిటీ సమస్యలే ఉన్నాయని అడిగితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎలగొట్టడానికి సెక్యూరిటీ యాజమాన్యం ఏకమై ఈరోజు పేద విద్యార్థులను కావచ్చు, ఈరోజు ఏదైతే నిరుపేద విద్యార్థులను కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, ఈరోజు ఇక్కడికి వెళ్ళి ఎలగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదేనా రాజ్యాంగం? ఇదేనా ఉద్యమాల గడ్డకున్న స్ఫూర్తి? ఇక్కడ ఉద్యమం చేస్తే పేద ప్రజలు చైతన్యం అవుతారు అనుకున్నారు, ఇక్కడ ఉద్యమం చేస్తే పేద విద్యార్థి చైతన్యం అని చెప్తారు. ఏదైతే ఇక్కడ కొందరు ఏంటంటే ఇక్కడికి ఎక్కడ కూడా ఏమైనా మాట్లాడాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా అడుగడుగున కానిస్టేబుల్ని పెట్టి భయపట్టించిన పరిస్థితి. ఇక్కడ చదువుకోవాలన్నా కానిస్టేబుల్ తోటి పరిపాలన చేయనా, లేకపోతే నువ్వు పరిపాలన చేస్తావా? నీ పరిపాలన ఇక్కడ ఏం చదువుతున్నారని మనకు తెలుస్తుంది. కానిస్టేబుల్ నడుతాన్ని, ఈరోజు సెక్యూరిటీ వాళ్ళు నడుతాన్ని, వేరే వాళ్ళు అందరు నడుతుంది. కానీ ఈ వీసీ సార్ ఏం నడతలేదు. వీసీ సారు నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే మాకు రావాల్సిన డిమాండ్లు రిక్రూట్మెంట్ చేయాలి, 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఒక క్యాంపస్ లో పోలీసు వారు కావచ్చు, సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, ఏ విధంగా వివరించానో మీ దగ్గర నుండి ఇక్కడ ఉండాలంటే ఓ సర్కులర్ వాళ్ళకు ఉందో చూపెట్టాలి. మాకు ఏ విధంగా ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టాలని చూస్తుర్రో, మీడియా వాళ్ళని రాగనీయకుండా చూస్తుర్రో, వాళ్ళకు సంబంధించిన సర్కులర్ ఏమైనా ఉంటే వెంటనే దాన్ని బయట పెట్టాలని వీసీ సార్ గారికి ఏదో తెలుపుతున్నాం అన్న. ఇంకోటి కాసిం గారు ఒకటి చెప్పాలి. మొన్న విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఒక పేపర్లో రాసిండు. ఆ పేపర్ రాసిన మరి ఎందుకు రాసినావు నువ్వు? అంతకుముందుకు నీకు సంబంధించినటువంటి వాళ్ళని నిన్ను దేకపోతే ఇక్కడికి వచ్చి బయట బోర్డు పెట్టుకొని నువ్వు పాఠాలు చెప్పినావు. మరి అది సమంజసమేనా? నువ్వు ఇక్కడ ఉన్నటువంటి డిజిటల్ మీడియాను పిలిపించుకొని అదే ఆర్ట్స్ కాలేజ్ లోపల వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తావు, ఇక్కడికి ప్రధాన మీడియాలను పిలిపించుకొని నువ్వు వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తావు. కానీ విద్యార్థుల యొక్క గొంతును వినిపించేటువంటి 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు వస్తలేవు, ఇక నియామకాలు జరుగుతలేవు, నిరుద్యోగం 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిజిటల్ మీడియా ఎవరైతే ఇదే కాలంలో చదువుకొని ఆ పేద విద్యార్థులకు గొంతును వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి డిజిటల్ మీడియాను మాత్రం ఇక్కడ సర్కులతోనే వాళ్ళ యొక్క గొంతులు ఎక్కడం ప్రయత్నం చేస్తున్నావు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థి నాయకులు, ఎంతో మంది మీడియా వాళ్ళు కూడా జైలు వెళ్ళిన పరిస్థితి ఉన్నది. నీ యొక్క ఊపులకు, ఈ తాటాకు చెప్పులకు భయపడే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేరు. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఎప్పటికి కొట్లాడేటువంటి పౌరుషం ఉన్నటువంటి గడ్డ ఇది. ఇక్కడ ఉండండి, ఎవరైతే యూట్యూబర్స్ అయినా ఎవరైనా అన్యాయం మీద ప్రశ్నిస్తున్నారు వారికి ఈ యొక్క విద్యార్థుల యొక్క గొంతును వినిపించేటువంటి అన్యాయాన్ని ఎదుర్కొనేటువంటి వాళ్ళ గొంతును వినిపించే అవకాశం ఉన్నది. ఇది రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు. దాన్ని నువ్వు తొక్కాలని చూస్తే ఖచ్చితంగా నీ మీదకి కూడా తిరగబడతారు. ఈ యొక్క వీసీ గారు ఎవరైతే కుమార్ గారు ఉన్నారో, మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావాలనుకుంటే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఇవాళ రిజిగ్నేషన్ ఇచ్చి ఇవాళ కండ కప్పుకొని రేవంత్ రెడ్డి అధికార ప్రతినిధిగా నువ్వు ఉండు తప్పిస్తే ఇక్కడ పేద విద్యార్థుల గొంతులను, పేద ప్రజల యొక్క గొంతులను వినిపించే వీళ్ళను అణిచేవారని చూస్తే ఖబర్దారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.